రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు? డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు, గుండాగాళ్ళని నమ్ముకున్నాడు, పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు. మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా? పైసలు ఇస్తే ఓట్లు పడతాయా? అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి. ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు, మన భవిష్యత్తు ముఖ్యం. మీ సోదరులు చెప్పినారు, తప్పకుండా నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడతాం. ఒడ్డెరలకు రేపు స్థానిక సంస్థల్లో కానీ, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా పైకి రావడానికి మేము సంపూర్ణమైన బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సహకరిస్తాం. ఆ రోజు మీరు అడగకపోయినా కేసీఆర్ గారు 1 ఎకరా భూమి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండు. ఒక మన కులానికే కాదు, ఉప్పల్ బగాయత్లో ఆనాడు ఎకరం భూమి ఇచ్చిండు. దాని విలువ 10 కోట్లు ఉంటుంది, 25 కోట్లు ఉంటుంది దాని విలువ. అన్ని కులాలకు చిన్న పెద్ద మీరెవరు అడగకుండా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో. ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి, మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది, డబ్బులు కూడా ఇచ్చింది.